టీవీలో చూసినా, మళ్ళీ న్యూస్ పేపర్‌లో చూసినా, ఎక్కడ చూసినా ఈడీ కేసులని, అక్రమాస్తులని. ఏంటమ్మమ్మ బయట పరిస్థితి? స్వాతంత్రం తెచ్చుకున్నదేమో ఎందుకా? దోచుకోవడానికి. మనలో మనమే దోచుకుందాం అలా. బాగా చెప్పావురా. అంటే స్వాతంత్రం కోసం పోరాడినటువంటి పెద్దవాళ్ళందరూ వాళ్ళు ఎక్కడ కనపడుతున్నారు? వాళ్ళంతా కనుమరుగైపోయారు. పోయిన తర్వాత మిగిలినటువంటి వాళ్ళు అంటే మాలాంటి వాళ్ళం ప్రేక్షకులుగా మిగిలిపోయాం. కొండ ఎక్కడానికి చాలాసేపు పడుతుంది కదా నాన్న. అదే కొండ మీద నుండి పట్టడానికి కొద్ది క్షణాలు చాలు. స్వతంత్రం కోసం పోరాడినటువంటి సమయంలో పాపం దశాబ్దాల తరబడి కృషి చేసి పెంచుకుంటూ వచ్చినటువంటి నైతిక విలువలు ఏవైతే ఉన్నాయో దాని నుండి జాతి అంతలోనే త్వరగా జారి పడిపోయింది. స్వతంత్రం వచ్చిందన్నమాటే కానీ కుతంత్రం పెచ్చరిల్లిపాల. పదవులు తీసుకుంటున్నారు కానీ మితిమీరినటువంటి బాధ్యత రాహిత్యం, స్వార్థపరత్వం ఎంతగా విజృంభించింది. స్వార్థపరత్వం చూస్తున్నావు కదా. ప్రజలు కష్టపడి కట్టినటువంటి ట్యాక్సుల మీద దేశాన్ని పరిపాలించాల్సినటువంటిది ఏంటో వాళ్లే దోచేసుకోవటం అనేది మరి కంచె చేను వేసినట్టు అవడంలా. అది కూడా మామూలుగా లేదు, విజృంభించేశారు. తమాషా ఏంటంటే స్వతంత్రం రాకముందు తెల్లవాడు నల్లవాడిని పీడిస్తే ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయుడినే పీడిస్తున్నాడు. ఎంత ఘోరమయ్యా ఇది. ఇది ఎందుకు తెచ్చుకున్నట్టు అసలు మనం ఈ స్వాతంత్రం? బాగానే ఉన్నాగా బ్రిటిష్ టైంలో, ఏమో ఇంతకన్నా బాగున్నామేమో. మేము పుట్టిందంతా స్వాతంత్రం వచ్చిన 3 సంవత్సరాలకి. అప్పుడు వాళ్ళు మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయాలను బట్టి చూస్తే ఎంత తేడా ఉందో అప్పటికిప్పుడు. మేము పుట్టిన తర్వాత మేము చిన్నప్పుడు మేము పెరిగినటువంటి తీరు, మా గురువులు అవన్నీ చూస్తే బాగుండేది. ఇంత ఘోరం లేదు. తేడాలు వచ్చినాయిగా. మా నాన్నగారి టైంకి మా టైంకి తేడా, చదువుకు మా టైం నుంచి మా పిల్లల టైంకి ఇంకా తేడా వస్తుంది. అభివృద్ధి చెందింది ఎక్కడ? రోజు రోజుకి దిగజారుతున్నాను తప్ప. నైతిక విలువలు పోగొట్టుకున్న తర్వాత ఎంత సంపద ఉంటే ఏమి లాభం నాన్న? ఆ సంపద ఎటువైపుకి పోతుంది? ఒకడి చేతిలోకి వెళ్ళిపోతే వాడు ఎంత దారుణంగా వ్యవహరిస్తే మిగతా ప్రజలందరినీ పీడించేస్తే ఏమిటి ఉపయోగం? అదే కదా జరుగుతుంది. కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అంత ప్రమాదకరమైన పరిస్థితి. వెళ్ళేంతవరకు చూస్తూ ఊరుకోవడం ఏమిటి? తెలియదా వీళ్ళకి? ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెడుతున్నారు ఈ డబ్బంతా ఏంటి అనేది తెలియదా? తెలిసి ఊరికి తమకు అవకాశం వచ్చినప్పుడు, తమకు సమయం వచ్చినప్పుడు చేస్తానంటే ఎట్లా? అందుకని ఈ దారుణమైనటువంటి పరిస్థితి నుండి మళ్ళీ బయటపడాలి అంటే జాతి మేలుకోవాలి. మళ్ళీ ఒక పునర్నిర్మాణానికి మీలాంటి యువతంతా పూనుకోవాలి. యువతంతా మళ్ళీ ఎంతవరకు నైతిక విలువల మీద నిలబడగలుగుతుంది? కాబట్టి విద్యా విధానంలోనే మార్పు రావాలి. వాడు పసివాడుగా చదువుకుంటున్నప్పటి నుంచే ఆ నైతిక విలువలను గురించినటువంటి బోధన వాడికి జరగాలి. ఎక్కడ జరుగుతుంది? ఇంతవరకు డబ్బు మీదే మనీ మ్యాడెడ్ అయిపోయాలి. అప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఒక విషయం. ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడే అంత బేరం ఆడతాడు. అలాంటిది ఓటేసేది ఎలాగా చేస్తున్నాడు? అదే నాన్న, మంచి ఆలోచన, మంచి ప్రశ్న వేశావు. ఒక వస్తువు కొన్నా, ఒక చీర కొన్నా, ఒక షర్టు కొన్నా తిరగేసి మరగేసి చేసి బేరాలాడి దాని నాణ్యత గురించి తెలుసుకుని అంత బేరాలాడతాడు. అది తన కొనుక్కుంటున్న వస్తువు కాబట్టి. వాడు వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నాడు తప్ప జాతిగతంగా ఆలోచించడుగా. నాకేంటని అంటున్నాడు తప్ప నేనేం చేయాలనేది ఆలోచించడం లేదుగా. మొత్తం జాతిని గురించి ఆలోచించేటటువంటి పౌర లక్షణం ఎక్కడ చచ్చింది మనకి? అది ఎక్కడ నేర్పి చచ్చారు అసలు వీళ్ళు? ఇళ్లలో పెద్దవాళ్ళు నేర్పారా? స్కూళ్ళలో పాఠాలు నేర్పారా? ఏమ్మా, నేను నేర్పిస్తే నాకు ఎంత ఇస్తామనే గురువులే తప్ప ఉద్యోగాలు వదిలిపెట్టేసేసి ప్రైవేట్గా సంపాదించే గురువులే పెరిగిపోయారు ఇవాళ. ట్యూషన్కి ఎంతంత వస్తున్నాయి డబ్బులు. ఒకప్పుడు బతకలేని బడిపంతులు అనేవారు, వాళ్ళ బతక నేర్చిన బడిపంతులు అయ్యాడు. ఏమి నేర్పిస్తున్నారు పిల్లలకి? కనీసం తప్పు చేస్తుంటే మందలిస్తూ ఉంటే ఊరికిన రోజులు వచ్చాయా? అది ప్రమాదం జరుగుతోంది. పిల్లలే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టేది పాశ్చాత్యం మనకి వస్తుందిగా.
వాడు మందలించేవాడు, తప్పు చేస్తుంటే మండిపడేవాడు లేడు కదా నాన్న. ఆ పెద్దరికమే నాశనం అయిపోయిందిగా. అలాగే జాతిలో కూడా పద్ధతి పోయింది. జాతిలో పద్ధతి ఎప్పుడు వస్తుంది? హృదయంలో సన్మార్గం ఉంటే శీలంలో సౌందర్యం ఉంటుంది. శీలంలో సౌందర్యం ఉంటే ఇంటిలో ఐక్యత వస్తుంది. ఇంటిలో ఐక్యత ఉంటే జాతిలో పద్ధతి వస్తుంది. జాతిలో పద్ధతి ఉంటే ప్రపంచం బాగుంటుంది. ఎక్కడుంది ఇది? కనుమరుగైపోవాలి ఇవన్నీ. అందుకని జరుగుతున్నాయి ఇవన్నీ. సాక్షిభూతంగా చూస్తూ ఊరుకోవడమేనా అని అనొచ్చు మీరు. అలా చేయాలనుకున్నటువంటి మేధావులు నోరు విప్పితే కూడా ఆ విప్పిన నోరులు కూడా మూయించేస్తున్నారుగా. అంతటి దయనీయమైనటువంటి, ఒక కర్కోటకమైనటువంటి, మామూలు ఏమనాలి దీని పదాలు కూడా నాకు దొరకటల్లా. అలాంటి పరిస్థితికి ఇవాళ ఈ దేశాన్ని తెచ్చుకున్నామంటే, ఇవాళ నాకు భారతదేశాన్ని గురించి ఎక్కడైనా మనం ఔన్నత్యాన్ని గురించి చెప్పాలంటే కూడా సిగ్గేస్తుంది, బాధేస్తుంది. ఇలాంటి దేశం ఎలా అయిపోతున్నాం. ఎంత మట్టుకు భవనాలే కట్టుకునే భవనాలు, రోడ్లే అభివృద్ధి అనుకోవడం పొరపాటు. మనం టెక్నికల్గా ఎంత అభివృద్ధి చెందాం, ఏమో ఏదో రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు వీటి మీదే తప్ప మన చరిత్ర ఏమిటి, మనమేమిటి, మన మూలాలు ఏమిటి, ఎలా ఉండవలసిన వాళ్ళు ఎలా ఉంటున్నాం అనేది ఆలోచించడం లేదు. ఇప్పుడు గవర్నమెంట్కి ఎంత వస్తుంది, ఏంటి, దేనికి పెడుతున్నారు, ఇది మొత్తం ట్రాన్స్పరెంట్గా డీటెయిల్డ్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా తెలిసేలా చేస్తారు. చేయొచ్చు. జనాలు కూడా అక్కడ ఏమన్నా తప్పు జరిగింది అనుకోండి, అంటే ఒక ఫామ్ తీసుకుని సంతకాలు పెట్టేసి అతన్ని దింపేయండి అని కోర్టులో వేసేసి దింపేసి ఉన్నాయి అవన్నీ. ఉన్నాయమ్మా. కాల్ బ్యాక్ ఎన్ని చేయాలి, చెయ్యరు కదా. అలా అయితే మొత్తం చేంజ్ అయిపోతుంది. పత్రాలు అంటారు అవే కదా ఎప్పటికప్పుడు. మరి అవన్నీ రిలీజ్ చేయాలిగా, ఏ రోజున ఏమైంది అనేది. ఏ రోజుకి ఆ రోజు ఈనాడులో ఆ పనికి మాలిన పేపర్లో పెద్ద పెద్ద హెడ్డింగ్స్లో పెడతారుగా అక్షరాలతో, ఏ పేపర్లో అవన్నీ ఈరోజు ఇలా జరిగిందని, మంచి పనులు ఏం జరిగినాయో, ఏమేమి ఖర్చు పెట్టారో అవి రాయమనండి, ప్రజలకు తెలుస్తాయి. అంటే జనాలు ఇలా చేయలేరు, అందుకే మేము దిగాం అన్న ధీమా. అయితే మారుతారంటారా? ప్రజలు ఇప్పుడు ప్రజలకు కూడా అవినీతినే కోరుకుని ఎవరు తినలేదండి, ఎవరు సంపాదించలేదండి అనే మాట్లాడుతున్నారు. ఎందుకు ఇట్లా అక్రమంగా చేయాలనేది ఎవరు ప్రశ్నించడం లేదుగా. అది మన డబ్బు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపంలో ఎవడి స్టైల్లో వాడు తీసుకుంటున్నాడు, ఎవరి స్టైల్ వాడిది. కొంతమంది చాలా రాజసంగా చేస్తారు, కొంతమంది బయటపడిపోతుంటారు, రకరకాల. ఎవరు చెప్పాడు ఈ మధ్యన ఎవరు, ఇప్పుడు తినేవాడు చలిమిడిలాగా మింగేస్తాడట. చలిమిడి మింగేస్తే సౌండ్ రాదుగా. చక్కడాలు మురుకులు తింటే సౌండ్ వస్తాయి. కొంతమంది మురుకులు నవ్వులినట్టు నవ్వులుతారండి, అది బయటకు తెలిసిపోతుందంట. చలిమిడి అయితే మెత్తగా మింగేస్తాడు. రకరకాలుగా ఉంటాయి నాన్న ఇవన్నీ. చాలా దారుణం. ఏది ఏమైనా నువ్వు అడిగిన ప్రశ్న మంచిదే. మరి మీలాంటి యువతే పూనుకోవాలి, రాబోయే తరాలే మేలుకోవాలి ఇవన్నీ. ఒకటి, ప్రజలు మేలుకున్నా మేలుకోకపోయినా ప్రకృతి ఒకటి ఉన్నది, నేచర్ ఉన్నది. పైన సుప్రీం కోర్టు కాదు, సుప్రీం పవర్ ఉంది పైన. పైవాడు చూసుకుంటాడు, అందరికి పెడతాడు చెక్. అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకుంటే ఎప్పటికైనా ఇక్కడ కాకపోయినా శిక్ష ఎక్కడ తప్పించుకోలేమనేటటువంటి స్పృహ కలిగి ఉంటే, పాపభీతి పెంచుకుంటే సరే. ఇప్పుడు పాపభీతి ఉండేది ఒకప్పుడు, ఆ పాపభీతి కూడా లేదు. పాపం చేస్తే భగవంతుడు శిక్షిస్తాడనే భీతితో ఉండేవారు, అది లేదంటున్నా ఇప్పుడు. గరుడ పురాణాలు చచ్చిపోయిన తర్వాత చదువుతారు. గరుడ పురాణం ముందు నుంచే పారాయణ చేసి చదివితే అప్పుడు ఏ శిక్ష పడుతుందో భయం ఉంటుంది. ఎందుకు గరుడ పురాణం నేను స్టార్ట్ చేయ, మన గరికపాటి వారు బ్రహ్మాండంగా చెప్తున్నారు, ఆయన సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్తున్నారు, అందరూ చెప్పాలి. ఏమిట్రా పెద్దవాళ్ళు చెప్పిన వింటే చాలదా, మళ్ళీ నేనెందుకు ప్రత్యేకంగా. అప్పుడు మీ టైంలో కూడా అలాగే ఉన్నారా ఎలక్షన్స్? ఎంత దారుణం లేదు నాన్న. అప్పటి నాయకులు ఆ వ్యక్తిత్వాలు అప్పుడు వేరుగా ఉండేవి. మీరు మాకు ఓట్లు వేయండి, మమ్మల్ని గెలిపించండి, మేము నాయకులం అవుతాం, పాలకులం అవుతాం, మిమ్మల్ని పరిపాలిస్తాం, మిమ్మల్ని ఉద్ధరిస్తాం, మీకు కావలసినవన్నీ చేసి పెడతాం, చూసి పెడతాం అంటున్నారు నాయకులు అనబడేటువంటి వాళ్ళు. ఇవాళ ఈనాడు ప్రజలను చేయి జాసి ఓట్లను
దానంగా అడిగే వాళ్ళ నాయకులు ఎట్లా అవుతారు? వాళ్ళు ఏమంటారు? ముష్టి వాళ్ళు అవుతారు. ఇక ముష్టి వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుంది? వారికి తగిన విధంగానే ఉంటుంది. అది ఎలా ఉంటున్నది అన్నది ఇక్కడ మీ అందరికీ తెలియదా? ఎలా ఉందో మీరు చూడటం లేదా? ఇక నేను వేరుగా ఎందుకు చెప్పాలి మీకు? అయితే మీరు మాకు నాయకులుగా ఉండాలి అని ప్రజలు కోరి అడగాలి కానీ మమ్మల్ని మీరు నాయకులుగా ఎన్నుకోండని వాడు వచ్చి అర్థించడం ఏమిటి అసలు? ఆనాడు నువ్వే కావాలి, నువ్వే నాయకుడు కావాలి అనేటటువంటి పరిస్థితి ఉండేది. అర్థించేవాడికి ఆధిపత్యాన్ని ఎట్లా వహిస్తాడు? అర్థించేవాడు ఆధిపత్యాన్ని ఎలా వహిస్తాడు? ఆధిపత్యం వహించేవాడికి చూడు, ఆధిపత్యం వహించేవాడికి అభయం ఇచ్చే లక్షణం ఉండాలి. అభయం ఇచ్చే లక్షణం ఉన్నవాడే అధిపతి వెలిగొందుతాడు. నీకు ఒక ఎగ్జాంపుల్, రామాయణ గాథను ఒక్కసారి నువ్వు తడిమి చూస్తే ప్రజలంటే ఏమిటో ప్రభువులంటే ఏమిటో తెలుస్తుంది. దశరథుడు ప్రజాప్రతినిధులందరినీ పిలిపించాడు. ఏమని అడిగాడు? నా తర్వాత శ్రీరామచంద్రుని ప్రభువుగా ప్రతిష్ఠిద్దామని అనుకుంటున్నాను, మీరేమంటారు అని అడిగాడు. వాళ్ళందరూ ఏమన్నారు? ఇప్పుడు ముక్త కంఠంతో దశరథ మహారాజా, ఇది ఎప్పుడో జరగవలసిన పని, మేము చాలా కాలం నుండి ఈ దృశ్యం కోసం ఎదురు చూస్తున్నాం, రాముడి యొక్క పాలన కోసం ఎదురు తెన్నులు చూస్తున్నాం, అతని పాలనలో ప్రజలుగా ఉండే ఆ ముచ్చట కోసం మేము ఎప్పటి నుంచో కలలు కంటున్నాం అన్నారు. అంటే ఏమిటి? రామచంద్రుని వాళ్ళు ఏనాడో ప్రభువుగా వరించేశారు. ప్రభువు అంటే అతడు అలా వరింపబడినవాడు ప్రభువు అవుతాడు. అప్పుడు దశరథుడు చాలా ఆశ్చర్యపోయి ఆనందపడిపోయి నవ్వుతూ ఏమన్నాడు? మీ ఆమోదం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది, మరి మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నా పాలన మీరంత ఇదిగా లేదేమోనని అనుకుంటున్నారేమో అని అనిపిస్తోంది అని అంటే, అప్పుడు వాళ్ళు ఏమన్నారు? అదేం కాదు మహారాజా, మీ పాలన లోటున్నది అన్నది కాదు మా భావన, రాముని పాలన రుచి చూడాలన్నది మా కోరిక. అందుకని అలా కేరింతలు కొట్టాను తప్ప వేరే కాదు అని చెప్పి ప్రజలు దశరథుడికి సమాధానం చెప్తారు. కాబట్టి నీలాంటి ఓ యువకులారా చెప్తున్నా నీకే, మీలో నుండి అలాంటి శ్రీరామచంద్రుడు రూపుదిద్దుకోవాలి, అలాంటి శ్రీరామచంద్రుడు రూపు కట్టుకోవాలి. ప్రజలు మిమ్మల్ని కోరి అలా నాయకులుగా వరించాలి. రామరాజ్యం మళ్ళీ అవతరించాలి. భారత జాతితో పాటు సకల జాతులు రామరాజ్య అనుభూతితో పరవశించాలి. అప్పటి వరకు ఈ మన ఉద్యమం సాగుతూనే ఉండాలి. ఏమిటా ఉద్యమం? సదాలోచనలు ప్రజలలో పెంపొందించటం అనే ఉద్యమం. మంచి నాయకుడు తయారైనంత వరకు వాళ్ళలో ఆలోచనలనే విత్తనాలను చల్లడం అనే ఉద్యమం. కాబట్టి అలా మీలాంటి వాళ్ళు, మిమ్మల్నే ప్రజలు నాయకులుగా కోరుకునే రోజు వచ్చినప్పుడే ఈ భూమి పరవశిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి.